అయోధ్య విరాళాలకు సంబంధించిన ఒక విషయం. అరవింద్ కేజ్రీవాల్ కొన్ని గంటల క్రితం ఒక పోస్ట్ పెట్టాడు. ఏమని? అయోధ్య రామాలయ విరాళాల వివాదం మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఒక్కటి కూడా నమోదు చేయలేదు. 200 కోట్ల రూపాయల నగదుతో పాటు కొన్ని నగలు చోరీకి గురైనట్టు సమాచారం ఉంది. ఇంత జరిగినా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు, ఎలాంటి అరెస్టులు చేయలేదు. ఇట్లా మాట్లాడడం మొదలు పెట్టాడు అరవింద్ కేజ్రీవాల్. ఫస్ట్ అరవింద్ కేజ్రీవాల్ యొక్క క్రెడిబిలిటీ గురించి మాట్లాడి నెక్స్ట్ అయోధ్యకు సంబంధించిన విషయం మనం మాట్లాడదాం. ఒకసారి వీడియో చూడండి నాన్న. అరవింద్ కేజ్రీవాల్ ది షార్ట్ వీడియో వేసి చూపిస్తా. आपको लगता है आपके अलावा और कोई पॉलिटिशियन है कंट्री में जिसकी नीयत बहुत साफ है? डॉक्टर मनमोहन सिंह थे, बहुत अच्छे पॉलिटिशियन थे, बहुत ईमानदार थे। लेकिन 10 सालों के अंदर डॉक्टर मनमोहन सिंह, राहुल गांधी और सोनिया गांधी की सरकार ने जितना घोटाला किया और जितने पैसे ये स्विस बैंकों में लेके गए वो शायद 200 साल में अंग्रेज भी नहीं ले जा सके। చూశారు కదా, అర్థమైన వాళ్ళకి అర్థం అయ్యి ఉంటుంది. తెలుగులో చెప్తా. ఊసరివిల్లి కూడా సిగ్గుపడుతుంది అరవింద్ కేజ్రీవాల్ని చూస్తే. ఒక ఇంటర్వ్యూలో అరవింద్ కేజ్రీవాల్ సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, లేదా ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత అయినా కావచ్చు, ఇచ్చిన ఇంటర్వ్యూ అది. ఆ ఇంటర్వ్యూ ఎవరు అడిగాడు, నీతికి నిజాయితీకి నిలువుటద్దంలాగా ఉండే మీలాగా ఇంకెవరైనా ఉన్నారా ఈ దేశంలో అని మీకు అనిపిస్తోందా? ఇంకెవరైనా ఉన్నారా రాజకీయ నాయకులు అని చెప్పి అడిగితే అరవింద్ కేజ్రీవాల్ తన అభిప్రాయం చెప్తూ, మన్మోహన్ సింగ్ ఉన్నారు, డాక్టర్ మన్మోహన్ సింగ్. నాలాగే నియత్ సాఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, నీతికి నిజాయితీకి నిలువుటద్దం లాంటి వ్యక్తి ఉన్నాడు మన్మోహన్ సింగ్ అని అరవింద్ కేజ్రీవాల్ ఆ ఇంటర్వ్యూవర్కి సమాధానం ఇచ్చాడు. ఇది పాయింట్ నెంబర్ 1. నోట్ చేసుకోండి. ఒక్కసారి టైం లైన్లో వెనక్కి వెళ్ళిపోండి. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి తాను గద్దెనెక్కాలి అనుకున్న టైంలో అరవింద్ కేజ్రీవాల్ నెత్తి మీద ఆ అన్నా హజారే టోపీ పెట్టుకుని జనాలను మోసం చేసినటువంటి ఆ టైంలో మాట్లాడిన మాటలు ఏమంటే ఇంతకుముందు మీరు చూసినటువంటి వీడియోలోనే ఉన్నాయి. ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ మన్మోహన్ సింగ్, ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రభుత్వము గత 10 ఏళ్లలో చేసినటువంటి స్కాములు, వాళ్ళు స్విస్ బ్యాంకులో దాచుకున్నటువంటి ధనము అంతకు ముందు 200 సంవత్సరాలలో బ్రిటిషర్స్ కూడా మన దేశంలో మన నుంచి దోచుకోలేదు. అంత డబ్బు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి 10 సంవత్సరాలలో దోపిడీ చేశారో అని స్పీచ్ ఇస్తూ ఉన్నాడు ప్రజల ముందు ఢిల్లీలో. అన్నా హజారే క్యాప్ నెత్తి మీద పెట్టుకుని జనాల నెత్తి మీద టోపీ పెట్టినటువంటి టైం అన్నమాట. కాకపోతే మనోడు మర్చిపోయాడు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పి. సో ఆ డైలాగులన్నీ చెప్పి ఢిల్లీలో గద్దెనెక్కాడు 2013లో. మరి జస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూవర్ నన్ను అడుగుతూ ఉంటే, సార్ మీలాగే నియత్ సాఫ్గా ఉన్న వ్యక్తి ఇంకెవరైనా ఈ దేశంలో ఉన్నారా చెప్పండి అంటే వెంటనే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నాడు అని సమాధానం చెప్తున్నాడు. ఇలాంటి అరవింద్ కేజ్రీవాల్కు మన తెలుగునాట ఫ్యాన్స్, ఇలాంటి అరవింద్ కేజ్రీవాల్కు డబ్బా కొట్టి పైకి లేపడాలి. ఇక మన భారతదేశాన్ని కాపాడడానికి వచ్చిన మహానుభావుడు అని అరవింద్ కేజ్రీవాల్ను జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా తెగ పొగిడేయడాలు ఒకనొక టైంలో. అర్థమైందండి? నేనేమి ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడట్లేదు, ఏం మాట్లాడట్లేదు. జస్ట్ ఆయన మాటల గురించి మాట్లాడుతున్నాను. ఆయన హిపోక్రసీని మీ ముందు పెడుతూ ఉన్నాను. ఇప్పుడు అయోధ్య విషయానికి వద్దాం. 2 రోజుల క్రితం వార్త వచ్చింది, అయోధ్యకు సంబంధించిన విరాళాలలో కొంత డబ్బు మధ్యలో కొంతమంది కాజేశారు అని. ఇట్లా ఒక వివాదం అనేది బయటకు వచ్చింది. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము దాన్ని ఇగ్నోర్ చేయలేదు. యోగి గారే మీడియా ముందుకు వచ్చి జస్ట్ 2 days బ్యాక్ చెప్పారు. ఏమని? 15 days టైం ఇవ్వండి, జస్ట్ 15 days నాకు టైం ఇవ్వండి. ఏం జరిగింది మొత్తం నేను కనుక్కుంటాను. దాని వెనక ఎవరున్నారు, డబ్బు ఎవరైనా కాజేశారా, ఎంత కాజేశారు, ఎందుకు కాజేశారు, ఏం జరిగింది, కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. 15 days లో మొత్తం బయట పెట్టేస్తాము అని యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. ఈ అరవింద్ కేజ్రీవాల్ జనాలను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాడు, అలాగే అర్బన్ నక్సలైట్ గాళ్ళు ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు, ఏనాడు రామాలయానికి 1 రూపాయి విరాళం కూడా ఇవ్వనటువంటి నీచులు సోషల్ మీడియాలో ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు. అయోధ్యలో మొత్తం డబ్బులు కాజేశారంట, అది అయిపోయిందంట, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈ టైప్లో కటింగ్ చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారండి 2 days బ్యాకే. ఏమంటారో చెప్పండి, అవన్నీ వీడియోలు అని ఏమంటేస్తా, మళ్ళీ నేనే ట్రాన్స్లేట్ చేసుకుంటూ కూర్చోవాలి హిందీని తెలుగులోకి. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి వేయట్లే, అవన్నీ వెళ్ళి వెతకండి న్యూస్ లో. 2 days బ్యాకే మాట్లాడారు. పైగా ఉత్తరప్రదేశ్ పోలీసుల యొక్క క్రెడిబిలిటీ గురించి, వర్కింగ్ స్టైల్ గురించి ఈ ఊసరవెల్లి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారి హయాంలో పోలీసులు ఎంత బాగా పనిచేస్తున్నారో మనకు తెలుసు కదండి, క్రైమ్ ఎలా కంట్రోల్ చేస్తున్నారో మనకు తెలుసు కదండి.
కదండి. యూపీ పోలీసులు పని చేస్తున్నారు ఈ విషయం మీద కూడా. సో డెఫినెట్ గా అండి, ఈ పాపానికి ఎవడైనా ఒడిగట్టి ఉంటే, విరాళాలు మధ్యలో నొక్కేయడం గానీ, స్వామివారి నగలు కాజేయడం గానీ, ఇలాంటివి ఏమైనా చేస్తుంటే డెఫినెట్ గా యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం బయట పెడుతుంది, పట్టుకుంటుంది, వాళ్ళని తీసుకెళ్లి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడుతుంది. 100% నమ్మకం ఉంది. హిందువులకు 100% నమ్మకం ఉంది. హిందూ ఎవరైనా సరే, విరాళం ఇచ్చినటువంటి హిందూ ఎవరైనా సరే ఈ వీడియో వింటుంటే మీ హృదయం మీద చేయి పెట్టుకొని మరీ చెప్పండి, మీకు నమ్మకం లేదా యోగి ఆదిత్యనాథ్ గారి మీద? కనుక్కోలేరా ఏమైనా తప్పు జరిగితే అక్కడ? నాకైతే 100% నమ్మకం ఉంది యోగి గారి మీద. ధర్మస్థల క్షేత్రానికి సంబంధించి వివాదం వచ్చినప్పుడు నాకు కొంతమంది పదే పదే కామెంట్ సెక్షన్ లో వచ్చి కామెంట్స్ రాస్తూ, మీరు ధర్మస్థల గురించి మాట్లాడండి, ఎందుకు మాట్లాడట్లేదు, మాట్లాడండి మాట్లాడండి అని చెప్పి నా కాలు బట్టి లాగుతున్నట్లు అవుతుండేవాళ్ళు. నేను సైలెంట్ గా చూస్తుండేవాడిని, పక్కన పెట్టేవాడిని. ఎందుకంటే అదక్కడ ఎవరైనా డ్రామాలు చేస్తూ వివాదం చేస్తూ ఉంటే తెలిసి తెలియక మనము ఆ స్వామివారి గురించి కానీ ధర్మస్థల క్షేత్రం గురించి కానీ మాట్లాడేమనుకోండి, భయంకరమైన పాపాన్ని మనం మూటగట్టుకున్నట్టు అవుతుంది. అందుకని చెప్పి నేను పక్కన పెట్టేశాను. ఆ తర్వాత నిజాలు తేలే. వాడే ఒప్పుకున్నాడు, నేనే డ్రామా చేశానండి, కొంతమంది నా వెనకుండి నడిపించారండి అని చెప్పి ఒప్పుకున్నాడు. ఈలోపు ఎంతమంది యూట్యూబర్స్, మీడియా వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టి దొరకని పుర్రెలను దొరికినట్టు పుర్రెల ఫోటోలు పెట్టి ప్రజలను ఏ రేంజ్ లో తప్పుదారి పట్టించారు ఆలోచించండి. అది హిందూ మతానికి సంబంధించినటువంటి దేవాలయం కాబట్టి దాని మీద ఇమ్మీడియట్ గా చాలా ఈజీగా విషయం కక్కేయడమే. భగవంతుడు నన్ను నడిపించాడు కాబట్టి నేను అనవసరమైనటువంటి వాగుడు దానికి సంబంధించి వాగలేదు, పిచ్చమాటలు మాట్లాడలేదు, సైలెంట్ గా వెయిట్ చేశాను. ధర్మస్థలం మీద ఒక్క వీడియో నేను పెట్టలేదు ఆ వివాదము నడుస్తున్న టైంలో. ఎప్పుడైతే బయటికి వచ్చిందో, వాడెప్పుడైతే ఒక్క పుర్రే ఒక్క అస్థిపంజరం కూడా దొరక్క ఇక పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ నేనే అబద్ధాలు చెప్పాను అని చెప్పి ఒప్పుకున్నాడో, విషయం మొత్తం బయటపడిందో, అప్పుడు మాట్లాడాను. అలాగే చిన్నజీర స్వామి వారికి సంబంధించి కూడా నా కాలు బట్టి చాలా మంది లాగారు. ఒక 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో అలా అన్నారండి ఇలా అన్నారండి అని చెప్పి కాలు బట్టి లాగారు. రకరకాల వీడియోలు యూట్యూబ్ల నిండా ఫుల్ హల్చల్ చేస్తున్నాయి థంబ్నెయిల్స్. మళ్ళీ భగవంతుడు నా వైపు ఉన్నాడు కాబట్టి అనవసరంగా నేను ఆవేశపడిపోయి పెచ్చమాటలు మాట్లాడి పాపాన్ని మూటగట్టుకోలేదు. 1 గంట సేపు చిన్నజీర స్వామి వారు మాట్లాడినటువంటి వీడియోలో నేను చూశాను. ఆ గంట వీడియో చూసే ఓపిక కూడా వీళ్ళకు ఉండదు. అందులో మధ్యలో ఒక కాంటెక్స్ట్ వచ్చినప్పుడు ఒకటి మాట్లాడారు, దాన్ని వీళ్ళు లాగి ఇష్టం వచ్చినట్టుగా విషం చిమ్మే ప్రయత్నం చేశారు చిన్నజీర స్వామి వారి మీద. నేను అస్సలు ఆ జోలికే వెళ్ళలేదు. ఆ పాపాన్ని నేను మూట కట్టుకోదలుచుకోలేదు. ఎవడెవడు ఆ పాపాన్ని మూట కట్టుకున్నాడో వాడికి ఏం జరుగుతుందో, భగవంతుడు ఎలాంటి శిక్ష విధిస్తాడో భవిష్యత్తులో వాడే చూస్తాడు. సో అలాంటి దాని జోలికి నేను వెళ్ళలేదు. ఎందుకంటే మామూలుగానే గత 75 ఏళ్లలో మీడియా, న్యూస్ పేపర్స్, చాలా మంది జర్నలిస్టులు హిందూ మతానికి సంబంధించి ఒక అంశం వచ్చిందంటే దాని మీద చిలువలు పలువలు రాయడము, ఇష్టం వచ్చినట్టు విషం చిమ్మడము, స్వామీజీల యొక్క శాంక్టిటీని దెబ్బతీయడము, దేవాలయాల యొక్క శాంక్టిటీని దెబ్బతీయడము, పవిత్ర స్థలాల యొక్క శాంక్టిటీని దెబ్బతీయడము, ఇవి కాన్స్టెంట్ గా చేసుకుంటూ వస్తూ ఉంటారు అర్బన్ నక్సలైట్లు. ఎందుకంటే దేవుడి మీద, అది కూడా ఏంటి, హిందువులకు దేవుడి మీద నమ్మకం పోయే విధంగా వీళ్ళ వ్యాసాలుంటాయి, వీళ్ళ ఐడియాలజీ ఉంటుంది, అలా డ్రైవ్ చేస్తుంటారు. ఆ మాయలో ఆ మత్తులో మేమెందుకు పడతామండి తెలిసి. అందుకే చూడండి ధర్మస్థలకు సంబంధించి రాగానే దడ వీడియోలు, థంబ్నెయిల్స్, పుర్రెలు, అయ్యో చచ్చిపోయారంట, 50 మంది చచ్చిపోయారంట, 100 మంది చచ్చిపోయారంట, అమ్మాయిలు పుర్రెలు బయటపడేస్తున్నాయంట తోకాలలో, ఈ రేంజ్ లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి. పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు, యూట్యూబర్స్. నేను అస్సలు మాట్లాడలా. నేను కూడా పుర్రెలు అవన్నీ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింటే ఆ టైంలో వేలల్లో వ్యూస్ విపరీతంగా ఉండేవి. కానీ నేను ఆ పని చేయలేదు. అనవసరం అంత హడావుడిగా కాళ్ళు చేతులు ఊపాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు అయోధ్యకు సంబంధించి, యోగి ఆదిత్యనాథ్ గారికి సంబంధించి చాలా ఈజీగా యోగి గారి మీద, అయోధ్య మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసేయమంటారా చెప్పండి? అయోధ్యలో ఆడ పైసలు తిన్నాడు, వీడు దొంగ, యోగి పట్టించుకోవట్లేదు, యోగి గారి మీద, అయోధ్య మీద ఎలా పడితే అలా. ఫస్ట్ పేషెన్స్ ఉండాలండి. ఇన్ఫర్మేషన్ మొత్తము తెలుసుకునేటటువంటి పేషెన్స్ ఉండాలి. ఆ విషయం మాట్లాడగలిగే అర్హత మనకు ఉందా లేదా, ఆ విషయం మాట్లాడగలిగేంత సమాచారం మన దగ్గర ఉందా లేదా, అది మనకు తెలియాలి. లేకపోతే డెఫినెట్ గా మీరు పాపాన్ని మూటగట్టుకున్నట్టే. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. అది వ్యక్తుల మీద ప్రభావం పడుతుందా, కుటుంబాల మీద ప్రభావం పడుతుందా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఈవెన్ తిరుమలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా ఒక స్థాయి వరకు మాట్లాడతాను నేను, ఒక స్థాయికి మించి నేను మాట్లాడాను తిరుమలకు సంబంధించి. అదొక కాంప్లెక్స్ వ్యవహారం లాగా ఉంటుంది. ఎంత మాట్లాడాలో ఏం మాట్లాడాలో అంతే మాట్లాడతాను, అంతకు మించి నేను మాట్లాడాను. ఎందుకంటే తిరుమలకు సంబంధించి ఒక వివాదం రాగానే చాలా మంది ఆలోచన ఎట్లుంటుందంటే, ఇక్కడ వైసీపీ ఉందనుకోండి అధికారంలో, వెంటనే టీడీపీకి సంబంధించిన వాళ్ళు వచ్చి కాల్వట్లు లాగుతుంటారు. తిట్టు తిరుమల పలానా జరిగింది తిట్టు, వైసీపీ వాళ్ళని తిట్టు, తిరుమలని తిట్టు, పలానా కాంటెక్స్ట్ ఉంది తిట్టు అంటుంటారు. పోనీ టీడీపీ అధికారంలోకి ఉందనుకోండి, వైసీపీ వాళ్ళు వచ్చి కాల్వట్లు లాగుతుంటారు మంది. తిట్టు నువ్వు ఎందుకు మాట్లాడవు, ఇది ఎందుకు మాట్లాడవు, అది లాగు, అది మాట్లాడు, ఇది మాట్లాడు, ఏం పర్లేదు నాన్న, నేను మాట్లాడకుండా ఉండడం వల్ల నాకు వచ్చిన నష్టం లేదు, లాభం లేదు. సేమ్ అయోధ్యకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదో ఒక చిన్న వివాదం లాగా బయటకు వచ్చింది. డామ్ షూర్గా యోగి ఆదిత్యనాథ్ గారు వ్యవహారం ఏంటో కనుక్కుంటారు, బయట పెడతారు, ఆ నమ్మకం మనకుంది. వదిలేసి అంతే, వెయిట్ చేయి. యోగి ఆదిత్యనాథ్ గారు అసలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారనుకోండి, డెఫినెట్ గా అప్పుడు మాట్లాడొచ్చు. ఇంకెందుకండి, 15 days టైం అడిగారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. పైగా
అయోధ్య ట్రస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అయోధ్యలో అక్కడ వర్క్ చేసినటువంటి ఎంప్లాయీస్ కానీ, ఆ గుడికి సంబంధించి ఎవ్వరు బయటికి వెళ్ళకూడదు, మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చేంత వరకు అయోధ్యను వదిలి వెళ్ళకూడదు అని ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయి కొన్ని గంటల క్రితమే. చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. సో జస్ట్ లెట్ us వెయిట్ అండ్ సీ. ఈలోపే హడావుడిగా కాలు చేతులు ఊపేసి పిచ్చవాగుడు వాగాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిన తర్వాత కదా మాట్లాడాల్సింది. ఇన్ఫర్మేషన్ తెలియకముందే మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అదే విషయం. ధన్యవాదాలు.